హాయ్ అండి, అందరికీ నమస్కారం. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి పాస్తా చేసుకొని తినేసాము. నెక్స్ట్ వచ్చేసి లంచ్లోకి సాంబార్ ప్రిపేర్ చేస్తున్నాను. దీంతోపాటు రైస్ ఇంకా అప్పడాలు వేపుకొని తినేస్తాం అనుకుంటున్నాము. నెలల పిల్లలు 5 సంవత్సరాల లోపు పిల్లలతో ఇంట్లో పనులు చేసుకోవాలంటే తల ప్రాణం తోకకొస్తుంది. మా ఇంట్లో 2 సంవత్సరాల లోపు చిన్న పాప ఉంది. ఒక్క దగ్గర తినగుండదు. మొన్నైతే టీవీ పట్టి లాగేసింది. కొంచెంలో మిస్ పడుండేది. ఏదైనా పని చేద్దామని వెళ్తే కాలు పట్టుకొని వేలబడిపోద్ది, లేకపోతే ఎత్తుకొని చేయాల్సి వస్తుంటుంది. ఇంట్లో ఎవరైనా ఉంటే ఇచ్చి చేయొచ్చు, లేకపోతే ఎత్తుకొని చేయాల్సిన పరిస్థితులే వస్తున్నాయి. కొందరు అంటుంటారు, మీకేంటమ్మా ఊరికి దూరంగా ఉన్నారు, బాగానే ఉంటారు అనేసి. కానీ ఇలాంటి ఇబ్బందులు పడేటప్పుడు తెలుస్తుంది. చుట్టుపక్కల పట్టుకోవడానికి ఎవరు ఉండరు. హస్బెండ్ ఏమో డ్యూటీకి వెళ్తారు. ఒక్కరిమే ఎలానో చేసుకుని ఈవినింగ్ వరకు గడపాలి. ప్రస్తుతానికి ఇక్కడ సమ్మర్ హాలిడేస్ ఇచ్చున్నారు కాబట్టి మా హస్బెండ్ ఇప్పుడు ఇంట్లోనే ఉండి కొంచెం హెల్పింగ్గా ఉన్నారు. మా బాబు కూడా కొంచెం హెల్ప్ చేస్తూనే ఉంటాడు. ఆగస్ట్ 1 నుండి స్కూల్స్ ఓపెన్ అయిపోతాయి. అప్పటి నుండి మళ్ళీ ఒక్కదాన్నే చేసుకోవాలి. చిన్నపిల్లలు ఉండే ప్రతి తల్లులు ఇలాంటి ఇబ్బందులనే ఫేస్ చేస్తూ ఉంటారు. కొందరైతే పిల్లలతో ఎలా ఒక్కదానివే మేనేజ్ చేస్తూ ఉంటావని అడగరు, కానీ ఇది చేయలేదా అది చేయలేదా అని మాత్రం అంటారు, డెప్పి పొడుస్తూ ఉంటారు. కానీ నేనైతే చిన్నపిల్లలు ఉండే ప్రతి తల్లికి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఎవరో మన పిల్లల్ని కాసేపు చూస్తారు చేస్తారు అని అనుకోకూడదు. ఈవెన్ భర్తతో సహా. నేను డ్యూటీకి వెళ్ళేసి వచ్చాను, ఇంత స్ట్రెస్ అయిపోయాను అంటారే కానీ మనం మార్నింగ్ నుండి నైట్ వరకు ఎలా చేస్తున్నామని ఒకసారి ఆలోచించరు. ఒకవేళ చేసినా సరే ఏదో చిన్న చిన్న హెల్ప్స్ అయితే చేస్తారు, కానీ మొత్తం పని అయితే మనమే చేసుకోవాలి కదా. టాయిలెట్ వెళ్ళాల్సి వస్తే ఎత్తుకొని వెళ్ళాల్సి వస్తుంటుంది. వంట చేయాల్సి వస్తే ఎత్తుకొని చేయాల్సి వస్తుంటుంది. కొన్నిసార్లు ప్రతి పని ఎత్తుకొనే చేయాల్సి వస్తుంటుంది. అవన్నీ ఎవరికీ కనిపించవు. ఒకవేళ చెప్పినా అర్థం అవ్వదు. మన ఇబ్బంది మనకు మాత్రమే తెలుసు. అందుకనే మనం గట్టిగా తినాలి, స్ట్రాంగ్గా ఉండాలి. తినాలని చెప్పి అన్హెల్దీ ఫుడ్ కాకుండా హెల్దీ ఫుడ్ తీసుకుంటూ, వాటర్ క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటూ హెల్దీగా ఉండి మన బేబీస్ని హెల్దీగా పెంచుకోవాలి. ఇక నోట్లో ఏది పడితే అది పెట్టేసే పిల్లలతో అయితే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే తర్వాత మనం హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. వాళ్ళు ఏమి నోట్లో పెట్టకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక నైట్ పాప కోసమని చెప్పి ఉగ్గు చేస్తున్నాను. దీనినే మా సైడ్ అయితే ఇక్కిరి అని అంటారు. నేనైతే ఇప్పటి వరకు పాపకి ఇక్కిరి తినిపిస్తున్నాను, కానీ దీంట్లో కొంచెం కూడా చీనీ కానీ పటిక బెల్లం కానీ అసలు తీపి పదార్థం ఏమీ వేయను. దాంతోపాటు చిటికెడు సాల్ట్ కూడా వేయను. అలానే తినిపిస్తున్నాను. మా పాప చక్కగా తింటుంది. మనం ఏది అలవాటు చేస్తే అదే తింటారు. మనం ముందే ఏవైతే అవి టేస్ట్లు చూపించిస్తే తర్వాత తినట్లేదంటే అవ్వదు కదా. 2 ఇయర్స్ పిల్లలు అయ్యేంత వరకు స్వీట్ ఇంకా సాల్ట్ని స్కిప్ చేస్తేనే మన పిల్లలకు మంచిది. మేమైతే నైట్ డిన్నర్లోకి ఆలూ మిల్ మేకర్ కర్రీ చేసుకుంటున్నాము. దాంతోపాటు రోటీ ప్రిపేర్ చేస్తున్నాను. ఆ కర్రీ ప్రిపేర్ చేయడానికి కావాల్సినవన్నీ కట్ చేసి మా ఆయన ఇచ్చేస్తే నేను కర్రీ ప్రిపేర్ చేసేసాను. ఇక రోటీ కోసం కూడా పిండి పిసికేసి చక్కగా పామేసి నాకు ఇచ్చేస్తే నేనేమో చక్కగా రొట్టెలు కాల్చేస్తున్నాను. అస్సాం కొంచెం కూల్ ప్లేస్ కాబట్టి రోజు నైట్ రోటీ తినడమే అలవాటు అయిపోయింది మాకు. ఇక వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి.